ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా గుంటూరు వెస్ట్ శాసనసభ్యురాలు సోదరిమణి గల్లా మాధవి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగే మహానాడు సభలో నేడు మాట్లాడే అవకాశం రావడం ఒక అదృష్టం. ఈ గొప్ప అవకాశాన్ని కలిగించిన అభినవ పూలేగా మేము పిలుచుకునే మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్యులు మా అన్న నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నిన్న ప్రవేశపెట్టిన 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి యావత్ రాష్ట్ర మహిళల తరపున మీకు శిరసు వంచి నమస్కరిస్తున్నానన్న. మరి పట్టడన్నం పెట్టడమే పరిపాలన అయితే, మెరుగైన వైద్యం ఇవ్వడమే పరిపాలన అయితే, బడుగు బలహీన వర్గాల ఆసరాగా భరోసాగా నిలవడమే అధినాయకత్వం అయితే, ఆ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తెలుగుదేశం పార్టీ నాయకత్వం. అక్కడితో ఆగక మహిళలకు సమాన హక్కులతో, సాధికారతతో, స్వేచ్ఛతో, యువతకు ఉద్యోగ కల్పనతో, పెట్టుబడులతో, పారిశ్రామికీకరణతో, ఉపాధి హామీలతో, సమాజ భాగస్వామ్యంతో పేదరిక రహిత రాష్ట్రంగా మలచాలన్న సంకల్పంతో సూర్యుడు కూడా చేరలేని చీకటి జీవితాల్లో వెలుగు నింపుతూ ప్రతి ఒక్కరిలో బాధ్యతను స్ఫూర్తి నింపుతున్న దార్శనికులు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏమనాలి, ఆ నాయకత్వానికి ఏ పేరు పెట్టాలి మనం ఆలోచించాలి. అయితే నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అంతా సంతోషాలే, అభివృద్ధే, సంక్షేమమే. హ్యాపీ హెల్దీ వెల్దీ రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ఈ సమాజం అనే దేవాలయంలో కొలువైన దేవుళ్ళు ప్రజలకు ఆయన చేయాలనుకుంటున్న సేవ. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, ఆర్థిక సామాజిక ఉన్నతి కోసం ఉద్యమించిన తెలుగుదేశం పార్టీ ప్రస్థానం పూలబాట మాత్రం కాదు. నాటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి నుండి నేటి యువ నాయకులు నారా లోకేష్ గారి దాకా, తోట చంద్రయ్య లాంటి కార్యకర్త నుండి మన చంద్రన్న దాకా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూనే ఉంది తెలుగుదేశం పార్టీ. అప్పుడే పుట్టి ముక్కుపచ్చలు కూడా ఆరని తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న ఆగస్టు సంక్షోభం నుండి యువగలం పాదయాత్రకు దారితీసిన పరిణామాల వరకు ఎన్నో పోరాటాలు. మన తెలుగుదేశం పార్టీ ఢిల్లీ అహంకారాన్ని, మోసాన్ని చూసింది. 2014 రాష్ట్ర విభజనతో జీవం కోల్పోయినటువంటి తెలుగు రాష్ట్రాన్ని బరువైన గుండెతో మోసింది. ఉచితాల ఎరవేస్తూ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వలసదారి పట్టించిన నాటి వెకిలి నాయకుని నియంత పరిపాలన చూస్తూ ఉండలేకపోయింది. 44 ఏళ్ల తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో ఎదుర్కొన్న సంక్షేమాలు, కష్ట నష్టాలు 5 నిమిషాల్లో వివరించాలి అని అనుకోవడం ఒక పెద్ద సాహసమే అవుతుంది. అయితే ఆడపడుచు కంట కన్నీరు పెట్టించి, అమ్మ కడుపు రగిలించి, ఆఖరకు తండ్రి సమానులైన చంద్రన్న కంట తడి చూసేదాకా వదలని నాటి పైశాచిక పాలన తలుచుకుంటే కొన్ని సంఘటనలు ఆవేదన కలిగిస్తే, మరి కొన్ని సంఘటనలు రక్తం మరిగిస్తాయి. నేటికి ఏ నాటికి మరువులని క్షోభను మిగులుస్తాయి. అయితే నిప్పుల కొలిమి లాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికార పీఠాల కోసం, పెత్తనం చేయడం కోసం ఏర్పడిన పార్టీ కాదు ఇది. పడిన ప్రతిసారి రెట్టింపు వేగంతో లేస్తామని చెప్పిన నాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు, పడిన ప్రతిసారి ఉప్పెనై లేస్తామని తన జీవితం మొత్తం కూడా చాటి చూపిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి పడిన ప్రతిసారి చెడుని ముంచేసే సునామీలా లేస్తామని చూపిస్తున్న నాయకులు నారా లోకేష్ అన్న. ఇది తెలుగుదేశం పార్టీ నినాదం. నేడు ఈ వేదికపై ఒక పాలిట్ బ్యూరో మెంబర్గా, ఎమ్మెల్యేగా కాదు, ఒక బడుగు బలహీన వర్గాల రజక జాతి ముద్దు బిడ్డగా, ఒక కార్యకర్తగా మీ ముందు నుంచొని ఒక మాట చెప్పదలుచుకున్నాను. జగమెరిగిన సత్యం, ఈ రాష్ట్రాభివృద్ధి చంద్రన్న వల్లనే సాధ్యం. ఈ మహర్షి చంద్రన్న వల్లనే ఇది సాధ్యం. 5 రూపాయలకు జై కొట్టే వెకిల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడ,
జై చంద్రన్న అంటూ తన ప్రాణాలు సైతం లెక్క చేయని మన కార్యకర్తలు ఎక్కడ? తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎప్పుడు మంచికి మంచి, చెడుకి అత్యంత చెడు, త్యాగాలకు అయినా సిద్ధం, మాట జారితే తప్పు చేస్తే తాట తీసేదాకా తగ్గం. ఇక్కడ ఉన్న 1800 క్లస్టర్లో స్క్రీన్ల ముందు ఉన్న ప్రతి కార్యకర్త రొమ్ము విరిచి చెప్పండి, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. గల్లా మాధవి గారికి ధన్యవాదాలు.